హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా మటన్ కర్రీని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో చేసినా సరే. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1 కప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, పసుపు, మటన్ మసాలా, సాల్ట్, ఆయిల్. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర మనకి అరగడానికి ఎంత బాగానో ఉపయోగపడుతుంది. ఏ కూరలో అయినా సరే జీలకర్ర వేసుకుంటే మంచిది. అలాగే పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నవి వేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఉల్లిపాయల వాసన పోవడానికి కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపుతో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అంటే బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత వేసుకోండి. ఈలోపు మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. మటన్ ముక్కలను యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకొని తగినంత సాల్ట్ కానీ రాళ్ళుప్పుని కానీ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ కోసం 1 టమాటా, కొన్ని జీడిపప్పులు, గసగసాలు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని మటన్ కొంచెం ఉడికిన తర్వాత ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా మటన్ పులుసు అనేది చిక్కగా వస్తుంది. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అలాగే కారం, సరిపడా కారం వేసుకోవాలి. ముక్కలు అన్నిటికీ పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్ కోసం కొంచెం మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీటిని పోసుకోవాలి. నీటిని పోసుకోవడం వల్ల మనం విజిల్ పెట్టినప్పుడు అడుగు అంటకుండా ముక్కలు మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వాటర్ వేసుకొని 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. లేత మటన్ కాబట్టి 3 నుండి 4 విజిల్స్ సరిపోతాయి. లేకపోతే ఒక్కొక్కసారి 7-8 విజిల్స్ వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. గ్రేవీ ఈ విధంగా 3-4 విజిల్ తర్వాత గ్రేవీ ఈ విధంగా వస్తుంది. గ్రేవీ కోసం మనం టమాటాలు మరియు గసగసాలు, జీడిపప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీ ఈ విధంగా వచ్చింది మనకి. బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మటన్ కర్రీ అయిపోయింది. ఎంతో ఈజీగా కుక్కర్లో తయారు చేసుకున్నాం. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.